ఇది SBI BPCL క్రెడిట్ కార్డ్. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు BPCL అవుట్లెట్స్లో ఫ్యూయల్ స్పెన్స్ కనుక చేసినట్లయితే మీకు 4.25% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో SBI BPCL క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ కార్డు యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు ఇష్యూ చేసిన తర్వాతకి మీరు జాయినింగ్ ఫీ అనేది పేమెంట్ అనేది చేసినట్లయితే మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ 2000 రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి 500 రూపీస్గా ఉంటుంది. ఈ కార్డు యొక్క స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు BPCL ఫ్యూయల్ స్టేషన్స్లో ఫ్యూయల్ స్పెన్స్ కనుక చేసినట్లయితే ఎవ్రీ 100 రూపీస్ ఫ్యూయల్ స్పెన్స్కి మీకు 13 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మ్యాక్సిమం 1300 రివార్డ్ పాయింట్స్ పర్ మంత్గా ఇవ్వబడతాయి. ఇక్కడ ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసేగా ఉంటుంది. అంటే మీకు 13 రివార్డ్ పాయింట్స్ అంటే 3.25% వాల్యూ బ్యాక్ అనేది మీకు వస్తుంది. ఇంకా ఈ ఫ్యూయల్ స్పెన్స్ మీద మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇవ్వబడుతుంది. అప్ టు 100 రూపీస్గా ఇవ్వబడుతుంది. ఈ ఫ్యూయల్ సర్చార్జ్ మీద పడే GST అనేది వేవ్ ఆఫ్ అనేది చేయరు. ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా మ్యాక్సిమం ఫ్యూయల్ స్పెన్స్ 4000 చేసినప్పుడే ఇస్తారు, అంతకంటే ఎక్కువగా చేస్తే ఇవ్వరు. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకొని మీరు డైనింగ్, డిపార్ట్మెంటల్ స్టోర్ స్పెన్స్, మూవీస్, గ్రాసరీస్ లాంటి వాటి మీద స్పెన్స్ కనుక చేసినట్లయితే మీరు చేసే ఎవ్రీ 100 రూపీస్ స్పెన్స్కి 5 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇస్తారు. ఈ రివార్డ్ పాయింట్స్ మ్యాక్సిమం 5000 రివార్డ్ పాయింట్స్ పర్ మంత్గా ఇవ్వబడతాయి. ఈ కేటగిరీ మీద మీకు 1.25% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. ఇంకా అన్ని ఇతర రీటైల్ స్పెన్స్ మీద మీకు 1 రివార్డ్ పాయింట్ అనేది ఇస్తారు. అంటే మీకు 0.25% వాల్యూ బ్యాక్ అనేది ఈ కేటగిరీలో వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ విషయానికి వస్తే ఈ రివార్డ్ పాయింట్స్ని మీరు డైరెక్ట్గా BPCL ఫ్యూయల్ స్టేషన్స్లో ఫ్యూయల్ పేమెంట్ అనేది చేసేటప్పుడు ఈ రివార్డ్ పాయింట్స్ తోటి పేమెంట్ అనేది చేయొచ్చు. ఇంకా SBI కార్డ్ యాప్లో కానీ SBI వెబ్సైట్లో కానీ షాప్ అండ్ స్మైల్ రివార్డ్ క్యాటలాగ్లో మీరు ఈ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకొని పర్చేస్ అనేది చేయొచ్చు. ఈ కార్డు యొక్క చార్జెస్ విషయానికి వస్తే ఈ కార్డు యొక్క జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ రెండు 499 ప్లస్ GSTగా ఉన్నాయి. ఈ కార్డు యొక్క యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ కావాలి అంటే మీరు 1 ఇయర్లో 1 lakh అంతకంటే ఎక్కువగా ఈ కార్డ్ తోటి స్పెన్స్ కనుక చేసినట్లయితే ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఫైనల్గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే నా ఉద్దేశంలో ఈ కార్డ్ అంత బెటర్గా అనిపించట్లేదు. ఎందుకంటే ఈ కార్డును ఉపయోగించుకొని చేసే ఫ్యూయల్ స్పెన్స్ మీద మీకు 3.25% వాల్యూ బ్యాక్ మాత్రమే వస్తుంది. వేరే బ్యాంక్ కార్డ్స్ అనేవి చాలా ఉన్నాయి, 4% వాల్యూ బ్యాక్ ఇచ్చే కార్డ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వాటితోటి కంపేర్ చేస్తే ఈ కార్డ్ అనేది అంత మంచిగా అనిపించట్లేదు. ఇంకా అన్ని ఇతర స్పెన్స్ లైక్ 5x రివార్డ్ పాయింట్స్, 1x రివార్డ్ పాయింట్స్ కేటగిరీలో కూడా ఇది ఇచ్చే వాల్యూ బ్యాక్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఇది టోటల్గా SBI BPCL క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.